అక్కడ నామినేషన్ ఇస్తామంటే పుంగనూరులో మాట్లాడుతూ ఉన్నాడంట. నేను నిన్న చెప్పాను, ఇతనికి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఏ ప్రమాణానికన్నా సిద్ధమవుతాడు. ఏం చేతంటే దేవుడు లాంటి సత్యసాయిబాబా చనిపోతే వారం 10 రోజులు శవాన్ని ఆడపెట్టుకొని బంగారు నగలు లారీలతో తోలి మీరంతా భాగాలు పెట్టుకున్నారా లేదా, నువ్వు పంపించావా లేదా చిదంబరానికి భాగం పెట్టి, మరి నువ్వు కూడా మాట్లాడతావు నీతి నిజాయితీ గురించి. నీతి లేనివాడివి నువ్వు, ఈ నల్లారి కుటుంబంలోనే తగ్గుంటున్నావు నువ్వు, మరి నువ్వు కూడా మాట్లాడేదేనా అని అడుగుతా ఉన్నాను. మరి దేవుడు లాంటి సత్యసాయిబాబా చనిపోతేనే నువ్వు ఆయన డబ్బులు దోచేసావు, ఏ దేవుని దగ్గరైనా ప్రమాణం చేస్తావు నువ్వు? అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలుసు, సత్యసాయిబాబా డబ్బులు, నగలు, బంగారు మొత్తం దోచేశారు వీళ్ళు. ముగ్గురు మంత్రులు, ఒక చిదంబరం, నలుగురు కలిసి అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్పుకుంటా ఉంటే ఇంకా ప్రమాణం చేస్తా అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు పుంగనూరు. మరి ఇలాంటి వ్యక్తి, ఇలాంటి దుర్మార్గపు మనిషి ఈరోజు మైనార్టీల ప్రాపకంతో రాజకీయాల్లోకి వచ్చే అనేక పర్యాయాలు శాసనసభ్యుడై ఈరోజు మైనార్టీలకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేస్తూ ఉన్నావు. నువ్వు చెప్పగలుగుతావా ఈరోజు మైనార్టీలకు 4% రిజర్వేషన్ తీసేయము, సిఏ యాక్ట్ తీసేము అని ఏదైనా చెప్పగలుగుతావా? ఏమని అడుగుతావు నువ్వు ఓట్లు? మరి ఇంత సిగ్గులేని వ్యక్తి ఈ కలికిరిలో పుట్టాడంటే మరి మనందరికీ కూడా సిగ్గుచేటు. ఎందుకంటే ఇప్పటికే అనుకుంటాం